నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పిల్లల పుట్టినరోజుకి మంచి స్వీట్లో లేదా ఆట బొమ్మలో కొనిస్తారు. కానీ ఈ చిన్నారి కోసం కుటుంబ సభ్యులందరూ కలిసి మిద్దె తోటని బహుమతిగా ఇచ్చారు. ఈ ఆలోచన రావటమే ఆలస్యం. 2 రోజుల్లో మిద్దె తోట రెడీ చేశారు. రెడీమేడ్గా తయారైన ఫైబర్ టబ్బులను ఉపయోగించి మిద్దె తోటలో పలు రకాల పంటలను సాగు చేస్తున్న జీవన్ రెడ్డి మిద్దె తోటపై ఈ వారం నేలతల్లి ప్రత్యేక కథనం. ఘటకేశ్వర్ ప్రాంతంలో నివసించే జీవన్ రెడ్డి మిద్దె తోట నిపుణులు రఘోత్తమ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆరోగ్యకరమైన సేంద్రియ పంటలు సాగు చేసుకోవాలన్న ఆశ ఎప్పటి నుండో ఉంది. మిద్దె తోటను తన కూతురు ఆద్యకు బహుమతిగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అదే క్రమంలో గత 6 నెలల నుండి మిద్దె తోట సాగులో రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. మరి వీరి గార్డెన్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. మిద్దె తోట పెడదామనే ఆలోచన 2 ఏళ్ల నుంచి మనసులో ఉన్నా కూడా మేము ముందుకు పోలేదు. సరే దీని గురించి తెలుసుకుందామనే ప్రయత్నంతో రఘోత్తమ్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. ఆయన మిద్దె తోటను కూడా చూసి సరే మిద్దె తోట చేస్తే మనకు కలిగే లాభాలు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నాక ఒక 6 నెలల క్రితం మొదలు పెడదామని మిద్దె తోట ప్రారంభించడం జరిగింది. దీంట్లో మాకున్న టెర్రస్ కూడా ఒక 1000 SFT ఉంది. ఆ 1000 SFTలో ఎంత బాగా ప్లాన్ చేయగలుగుతాం అనే ఆలోచనతో సార్ సలహాల మేరకు మళ్ళీ శ్రీశైలం అన్న సలహాల మేరకు ఈ మట్టి కాకుండా ఫైబర్ టబ్బులతోటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో అవి పెట్టిన ప్లేసెస్లో కూడా మేము తిరిగి చూడడం జరిగింది. చూడడంతో ఆ ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెరిగి ఎట్లయినా సరే మనం ఏర్పాటు చేయాలి, ఫైబర్ టబ్స్ తోటి ఒక మిద్దె తోటి ఏర్పాటు చేయాలి, మళ్ళీ సేమ్ టైం చూడనీకి కూడా అందంగా ఉండాలనే ఆలోచనతో పెట్టడం జరిగింది. మొదట్లో పెట్టేటప్పుడు ఒక 1,50,000 రూపాయలు అనుకొని స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు 1,50,000తో స్టార్ట్ చేసింది. ఇక రోజు రోజుగా పెడుతూ పెరుగుతూనే ఉంది. దీంట్లో మనకి ఇంటికి సరిపడే అన్ని కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఉండేటట్టుగా ప్లాన్ చేసి పెట్టుకున్నాము. ఈ మిద్దె తోటలు ఆవశ్యకత గురించి తెలిసిన తర్వాత మనం బయట కూరగాయలు కొనాలంటే భయపడే స్టేజ్కి వచ్చేసినాము. ఏ నీళ్ళతో పండిస్తాడో తెలియదు, ఏ రసాయనాలు వాడతాడో తెలియదు, ఏ ఫెర్టిలైజర్స్ వాడతారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియనప్పుడు మన ఇంటి ముందట మనం పండించుకొని మనం తింటే బాగుంటుందనే కాన్సెప్ట్ తోటే పెట్టడం జరిగింది. పెట్టినాక కూడా దీన్ని టోటల్గా చూసుకునేది మా మదరే చూస్తుంది. ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ ఏజ్లో వాళ్ళకు రిక్రియేషన్ అవుతుంది. దీని మీద చాలా వరకు టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ హెల్త్ బాగుంటుంది. మనకు వచ్చేది కూడా మన ఇంట్లో పండుకున్న ఫ్రూట్స్ మనం తినేటట్టు అవుతుంది. మొదటగా ఇది పెట్టే రోజు మా పాప ఆద్య బర్త్డే రోజు పెడదామనే ఆలోచనతో పెట్టినాము. ఈ బర్త్డేలకు మనం అనవసరంగా ఆ ఖర్చులు ఈ ఖర్చులు చేసే బదులు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏదైనా క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఒక కల్చర్ని అనే ఆలోచనతో ఆమెకు బర్త్డేకి అయ్యే ఖర్చు అనే ఉద్దేశంతో ఆమెకు బర్త్డే గిఫ్ట్గా ఇది ఏర్పాటు చేసి పెట్టినాము. ఆ రోజు నుంచి కూడా తను కూడా స్కూల్కి పోయి వచ్చిన తర్వాత రోజు వాటరింగ్ కానీ వాళ్ళ నాన్నమ్మతో హెల్ప్ చేసి తిరగడం ఉంటుంది. నాన్న ఫ్రీగా టైంలో ఉన్నప్పుడు ఆయన కేర్ టేకర్గా చూడడం జరుగుతుంటుంది. ఇట్లా ఇంటిల్లిపాదులకు మనకు టైం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎక్కడ ఫ్రీ టైం దొరికినా ఎంబడే పైకి వచ్చి ఏదో పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అసలు కూరగాయలు మనకి ఏడు నుంచి వస్తాయి అంటే ఇప్పుడు ఏ 4th క్లాస్ చదివే అబ్బాయి కూడా మనకు తెలియని పరిస్థితి అయ్యింది. సిటీలలో ఈ కాంక్రీట్ జంగల్లలో ఉండి అది వాళ్ళ ఇళ్ళల్లో ఏర్పాటు చేసుకుంటే సరే మనకు బీర చెట్టు అంటే ఏంది, గోకర చెట్టు అంటే ఏంది, బెండ చెట్టు ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలుస్తుంది. సేమ్ టైం వాళ్ళకు కూడా ప్రకృతి పట్ల కొంత అవగాహన ఏర్పడుతుంది. అది మంచిగుంటేనే మనం మంచిగుంటాం అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా అందరూ మనమే కాకుండా అందరూ కూడా వాళ్ళకు ఉన్న
ప్లేస్లలో ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంటికి తినే మందం కూడా కనీసం అది పండించుకుంటే బాగుంటుందని నా ఆలోచన. మేము ఏర్పాటు చేసుకున్న మిద్దె తోటలో మనకు ఇంటికి సరిపడే అన్ని కూరగాయలు, పండ్లు, పూలు ఉండే ఆలోచనతో ప్లాన్ చేసి పెట్టుకున్నామండి. దీంట్లో తీగ జాతికి సంబంధించిన కూరగాయలలో బీరకాయ ఉంది, ఆనగపకాయ ఉంది, గోకరకాయ ఉంది, కాకరకాయ ఉంది, నేతి బీరకాయ ఉంది. ఇవి కాకుండా మనకు రోజువారీ కూరగాయలలో టమాటా, పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యాప్సికమ్, బెండి, గోకరకాయ ఇవన్నీ ఉన్నాయండి. ఇవి కాకుండా వీటికి మనం పాలినేషన్ కోసం మనం ఇన్సెక్ట్స్ని ఆకర్షించడం కోసం కొన్ని పూల మొక్కల్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో మనకు బంతి, చామంతి, గన్నేరు, మందారము ఇట్లా ఈ రకంగా కొన్ని పూల మొక్కలను కూడా, గులాబీ, మల్లె, వీటిని ప్రధానంగా పెట్టుకున్నది ఆ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్ ప్రాసెస్కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పూలను కూడా పెట్టడం జరిగింది. సేమ్ టైం ఆ పూలు కూడా మనం ఇంట్లో దేవునికి కానీ వీటికి ఉపయోగిస్తుంటాము. ఈ మనకు తినే ఫ్రూట్స్కి వచ్చే వరకు మేము పెట్టి ఇప్పుడు 3 months అవుతుంది. దీంట్లో మనం మామిడి 2 రకాలు ఉన్నది. దాంట్లో ఆల్ టైమ్ మామిడి ఉంది, సదాబహార మామిడి ఉంది. ఇది కాకుండా జామ, మన బత్తాయి, సపోటా ఇట్లాంటి పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని పండ్ల మొక్కలు అయితే ఇప్పటివరకు ఇంకా ఖాతా వరకు రాలేదు. మిగతా ఏవైతే కూరగాయలు ఉన్నాయో ఆల్రెడీ మేము ఇప్పుడు ఇంట్లో వాడడం జరుగుతుంది. అదే వీటి కాకుండా ఆకుకూరలు కూడా కొన్ని రకాలు ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో మనం గోంగూర, పాలకూర, సుక్కకూర, మెంతం కూర ఇట్లా మొదలు ఆకుకూరలు మనం ఉన్నాయండి. మిగతా మిద్దె తోటలలో మిక్స్డ్ ఉన్నాయి. మా దాంట్లో ఏంటంటే ప్రత్యేకత ఉన్న అన్ని టబ్బులు కూడా 95% ఫైబర్ టబ్బుల్ని వాడడం జరిగింది. దీంతో వెయిట్ తక్కువ అయింది, బిల్డింగ్ లోడు తక్కువ అయింది. ఎట్ ద సేమ్ టైం చూడనీకి అందంగా ఉంది, ఓ పార్క్ లాగా అనిపిస్తుంది. మనకు ఎక్కడ టైం దొరికినా కూడా ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేయాలి అనే ఆలోచనతో అందంగా కనిపించడం వల్ల మనకు ఇక్కడికి రావాలి అనిపిస్తున్నట్టుంది. ఈ ఫైబర్ టబ్బులే ఏర్పాటు చేయడం వల్ల ఎట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గడంతో మళ్ళీ అందంగా కూడా అనిపించింది. ఇప్పుడు ఇటువైపు ఉన్నది ఇది 1/4 ఫైబర్ టబ్ అండి. అది దాంట్లో మనం ఏదైనా సరే ఆకుకూరలకు సంబంధించిన ఎనీ క్రాప్ వేసుకోవచ్చు. దాని డెప్త్ ఓన్లీ 6 inches ఉంటుంది. కొత్తిమీర కానీ, గోంగూర కానీ, మెంతం కూర కానీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇట్లాంటికి 6 inches అయితే సరిపోతుంది అని మనం 6 inches ఫైబర్ టబ్, 6 inches into 1 feet by 4 feet ఫైబర్ టబ్ అండి అది. దీని తర్వాత ఇది ఇటువైపు వాడింది ఇది 2/4 ఫైబర్ టబ్ అండి. దీంట్లో మనం తీగ జాతికి సంబంధించినవి మొత్తం 8 చెట్లు పెట్టుకోవచ్చండి. 8 చెట్లలో మనం పెట్టింది ఇక్కడ ఒక బీర, ఆనగపు, నేతి బీర దీంట్లో పెట్టినామండి. మిద్దె తోటలో సేంద్రియ కూరగాయల సాగు మాత్రమే కాదు, టెర్రస్ పై పచ్చని గార్డెన్లా అందంగా ఉండాలని అనుకున్నారు. అందుకోసం ఒకే ఆకృతిలో ఉన్న ఫైబర్ టబ్బులను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఆయా సైజుల్లో ఉన్న టబ్బుల్లో పలు రకాల కూరగాయల వెరైటీలను సాగు చేస్తున్నారు. మరి ఏ సైజులో ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి ఎరువులను వినియోగించాలో ఓసారి చూద్దాం. ఇది 2/4 ఫైబర్ టబ్. దీని డెప్త్ 1 feet ఉంటుందండి. ఇది కాకుండా ఇది ఒక సైజు, ఇది 2/2 ఫైబర్ టబ్ అండి. దీంట్లో మనం ఒక ప్రధాన మొక్కగా ఈ ఆల్ స్పైసెస్ పెట్టినాము. ఇది ఓమా అండి. ఈ జనరల్గా మన మెడిసినల్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్ ఇది. దీంట్లో తీగ బచ్చలు ఉంది, చెట్టు బచ్చలు కూడా ఉంది. ఇది 2/2 ఫైబర్ టబ్. దీంట్లో మనం ఇంచుమించు ఒక ప్రధాన మొక్క వదిలేస్తే మిగతా 8 మొక్కలు మనం వేరేవి పెట్టుకోవచ్చండి. ఈ 2/2కు కాకుండా దీంట్లో వేరే సైజ్ అవైలబుల్ ఉన్నాయి. ఏంటంటే మనం పెట్టింది 1/4 ఇది. ఈ 1/4 ఫైబర్ టబ్ జనరల్గా మనం పూల మొక్కలకి చాలా అనువుగా ఉంటుంది. దీని 1/4లో దీని డెప్త్ వచ్చి మనకు 12 inches అంటే 1 feet. 1 feet వరకు వేర్లు వెళ్ళే అన్ని మొక్కలు కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు. ఇది ఓన్లీ 1 feet వెడల్పుతోటే ఉండడం వల్ల
పూల మొక్కలకి ఇటువైపు కానీ అటువైపు రెండు వైపులా కూడా మనం వాక్వే లాగా పెట్టుకున్నాము. దీంట్లో ప్రతి చోట కూడా మనకు ఎక్సెస్ వాటర్ డ్రైన్ కోసం హోల్స్ ఉన్నాయి ఇటువైపు. దానికి మనం కొంత కోకోపీట్ అది వేసి మట్టి బయటికి రాకుండా చేసుకున్నది. దీంట్లో అన్ని రకాలుగా మనం ఈ 1/4 వాడినంతా కూడా పూల మొక్కలకే వాడినాం. బంతి కానీ దీంట్లో ఇది వైట్ కలర్ చామంతి ఉంది, కనకాంబరాలు, మందారం, గులాబీ ఇట్లాంటివన్నీ కూడా ఈ 1/4లో వాడినాము. మెయిన్ ఫైబర్ టబ్ దీంట్లో వచ్చి పెద్ద సైజు 4/4 అండి. ఇది ఈ 4/4 ఫైబర్ టబ్లో ఒక ప్రధాన మొక్క పెట్టుకోవచ్చు. ఒక ప్రధాన చెట్టుగా దీంట్లో మనం జామ పెట్టినామండి. ఈ జామతో పాటు మనం 16 మిగతా కూరగాయల మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ జామ చెట్టు మధ్యలో పెట్టేసి ఈ దానికి చుట్టూగా ఒక 16 ఏ కూరగాయల మొక్కలన్నా మనం పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ ఉన్న ఫైబర్ టబ్లో ఇదే పెద్ద సైజు ఫైబర్ టబ్ అండి. ఇది 4 feet by 4 feet. ఈ 4 feet by 4 feetలో ఒక దాంట్లో మనం జామ ప్లేస్ చేసినాము, ఇంకో దాంట్లో మామిడి పెట్టినాము. దేంట్లో ఏది పెట్టినా కూడా దాని చుట్టూరుగా మనకు ఒక 16 కూరగాయల మొక్కలు పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఉన్న ఫైబర్ టబ్లలో ఇది బెస్ట్ సైజు ఫైబర్ టబ్ అండి. దీనికి వెయిట్ రెడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఇంత పెద్ద సైజు ఉండడం వల్ల ఆ చెట్టు ఎదుగుదల కూడా మనం మామూలుగా చిన్న వాటిలలో పెట్టి వాటిని ఇబ్బంది పెట్టేదానికన్నా ఓ మామిడి చెట్టు కానీ మిగతాయి కానీ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది దీంట్లో మనం పాలకూర, సుక్కకూర, చినంగాకు ఇవి వేసినాం అండి. దీంట్లో కూడా మనం మధ్యలో ఒక పెద్ద పండ్లది కానీ కాయలది కానీ మనం మధ్యలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే దానికి ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చెట్టు ఎదుగుదల పెద్దగా ఉంటుంది. మిగతా చిన్న వాటిలో పెరిగినప్పుడు వాటి పెరుగుదల కూడా తగ్గే అవకాశం ఉన్నది. ఈ 4/4 పెట్టడం వల్ల వేర్లు ఎక్స్పాండ్ అవుతాయి, చెట్టు కూడా పెరుగుతుంది. దాని చుట్టుముట్టు మనకు ఇందులో ఆకుకూరలు వాడినట్టు మిగతా దాంట్లో కూరగాయలకు సంబంధించింది వాడినాము. ఇది 2/2 ఫైబర్ టబ్ అండి. దీంట్లో మనం ఈ దానిమ్మ పెట్టినాము. దానిమ్మకు చుట్టూగా మళ్ళీ కొత్తిమీర కింద అంత పంటగా పెట్టినాము. మళ్ళీ ఈ బెండి కూడా పెట్టినాము. అట్లనే సేమ్ ఇదే 2/2 ఫైబర్ టైప్లో ఈ మునగది కూడా ప్లాన్ చేసుకున్నాం. మునగది ప్రధానంగా మధ్యలో పెట్టుకొని దీని చుట్టూరుగా ఒక 8 మిగతా కూరగాయల మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ సైజులో 8లో మనం బెండి పెట్టినాము. దీన్ని మల్టీవిటమిన్ ప్లాంట్ అంటారండి. అమేయ కృషి విజ్ఞాన కేంద్రం అని భువనగిరిలో మన బాలరెడ్డి అన్నగారు నడుపుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి దీని మెడిసినల్ వాల్యూస్ తెలుసుకొని దీని లీఫ్లో ఉన్న విటమిన్స్, బాడీకి సంబంధించిన అన్ని విటమిన్స్ దాని లీఫ్ అందిస్తుందండి మనకు. దానికి చుట్టూగా మనం ఈ క్యాలీఫ్లవర్ ఒకవైపు, క్యాబేజ్ ఒకవైపు వాడినాము. సేమ్ ఇదే 2/2 ఫైబర్ టబ్లో ఇది సపోటాకు చుట్టూగా మనం గోకరకాయ పెట్టుకోవడం జరిగింది. అట్లనే దీంట్లో వంకాయలో మనకు 3 రకాలు ఉన్నాయి. 3 రకాలలో ఒకటి పొడుగ్గా వచ్చే వంకాయ, ఒకటి వైట్ అండ్ ఒకటి పర్పుల్ కలర్ బ్రింజాల్ అండి. ఈ 2/2లోనే బత్తాయి పెట్టి మిగతాదంతా కూడా మనం కొత్తిమీర కోసం వాడుకున్నాము. సేమ్ దీంట్లో మనం ఒక పొప్పాయ చెట్టు పెట్టినామండి. అది పొప్పాయ పెట్టిన తర్వాత మెయిన్ ప్లాంట్గా మనం పొప్పాయ పెట్టి దానికి చుట్టూరుగా ఈ 8 కూరగాయలు పెట్టుకోవడం జరిగింది. ఇది వాటర్ యాపిల్ అండి. జనరల్గా చాలా తక్కువనే కనబడుతుంది. వాటర్ యాపిల్ కూడా ఉండాలి అనే ఆలోచనతో వాటర్ యాపిల్ పెట్టి దాని చుట్టూ మనం కూరగాయల మొక్కలను పెట్టినాము. ఇది ఈ ఫైబర్ టైప్కి వచ్చే వరకు ఇది సైజు 3/3 అండి. దీని డెప్త్ ఓన్లీ 8 ఇంచెసే ఉంటుంది. ఇవి మనకు అన్ని కూరగాయలకు కూడా ఈ సైజు సఫిషియెంట్. దీంట్లో మనకు ఇంటికి కావాల్సిన అన్ని కూరగాయల సైజు ఓన్లీ 8 ఇంచెస్ డెప్త్లో వచ్చేవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఒక్కో దాంట్లో మనకు 9 ప్లాంట్స్ వస్తాయండి. 9 ప్లాంట్స్ అందంగా మనం ఈక్వల్ డిస్టెన్స్ తోటి ఏర్పాటు చేసుకోవచ్చు అండి. పెద్ద తోటకు సంబంధించిన టబ్బులు వాటి సైజుల గురించి చూసినాం. టబ్బులతో పాటు అందులో ఉండాల్సిన మట్టికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మనం మట్టిలో కూడా వెయిట్ తగ్గించి ఆ మొక్కలకు సంబంధించి అందాల్సిన ప్రోటీన్స్కు కరెక్ట్గా అందియాలి అనే ఉద్దేశంతో
వీటిలో మనం వాడింది ఒక 30% ఎర్రమట్టి వాడినామండి. ఇంకా 30% కోకోపిట్, మిగతా 30% సేంద్రియ ఎరువులు వాడి ఒక 10% నీమ్ కేక్ కలిపినామండి దీంట్లో, ప్రతి దాంట్లో కూడా. వీటిని అన్నింటిని కూడా మనం సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ ఉండాలనే ఉద్దేశంతో కదా మనం పెట్టుకుంది. మనం కోకోపీటు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా ఒక 30-40% మనకు వెయిట్ రెడ్యూస్ అయ్యింది. దాంతో బిల్డింగ్కి ఉండాల్సిన స్టెబిలిటీ దెబ్బతినకుంటుంటుంది. ఆర్గానిక్ ఈ కాంపోస్టు రెడీ చేసుకునే ఆలోచనతో ముందే 2 డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కోసము టబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా కూడా పోగు చేసి దాన్ని ఒక 1 మంత్ పెట్టి దాన్ని కాంపోస్ట్గా మార్చి ఎప్పటికప్పుడు ఆ ప్లాంట్స్కు ఎదుగుదలకు అవసరం ఉన్న వాటిని అందియడం కోసం ఆ మట్టిలో మనం దాన్ని ఎరువుగా వేయడం జరుగుతుంది. మొదట్లో ఏర్పాటు చేసుకున్నది ఒకసారి ఉండిపోతుంది. ఇదేమో టైం టు టైం మనకి ఎప్పటికప్పుడు దాని గ్రోత్ వస్తున్న కొద్దిగా మనం ఈ కాంపోస్ట్ని వాడడం జరుగుతుంది. టెర్రస్ పైన మొక్కలను పెంచుకోవడం వల్ల తమకు అన్ని రకాలుగా మేలు కలుగుతుందని అంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి ఇదే తోటలో సాయంత్రం వరకు తమ మనవళ్లతో ఆడుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని జీవన్ రెడ్డి తల్లి వినోద అంటోంది. మిద్దె తోటలు సాగు చేసుకోవడం వల్ల మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన ఇంటికి కావాల్సిన ఆరోగ్యకరమైన పంటల సాగుతో అందరికీ మేలు కలుగుతుందని మిద్దె తోట నిర్వాహకురాలు వినోద అంటున్నారు. మిద్దె తోట మా బాబు మాకు సలహాలు ఇచ్చి, సరే ఇది చేసుకుంటే మనకు వాకింగ్ ఇవి ఏవి ఉండవమ్మా, ఇవి మనం చేసుకుందాం, మనం బాగుపడితే బాగుంటుంది, మన హెల్తులు మంచిగా ఉంటాయి, మన ఆరోగ్యం బాగుంటుంది, మందులది ఇవన్నీ తిని మనం రోగాలు ఎందుకు తెచ్చుకోవాలి, హాస్పిటల్ పాలు కావాల్సిన అవసరం లేదు, మనం ఇవి చేసుకుందాము, మనం పండించుకుందాం, మనకు ఉన్న దాంట్లో కొద్ది జాగా అయినా మనం నీట్గా పెట్టుకుందాము. నేను ఈ టెర్రస్ గార్డెన్ మా మనమరాలు పుట్టినరోజు నాడు మనం ఇది చేసుకుంటే మనకి ఎప్పటికి గుర్తుంటుందమ్మా, ఎప్పటికి మీరున్న మీ పెద్దలు పెట్టింది మా పిల్లలకు కూడా అవసరం వస్తుంది, మేము తింటాం, మా పిల్లలు తింటారు, సరే మీరు చూపించిన స్థాయికే మేము పోతాము. మా పిల్లల బర్త్డే నాడు మేము ఈ టెర్రస్ గార్డెన్ ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇక ప్రతి ఒక్క మొక్క మామూలుగా ఇవి పెట్టుకోవాలంటే పెట్టుకున్నాము, మేము చిన్న చిన్నగా పెట్టుకున్నాము. తర్వాత ఇక ఈ టబ్బులు తెచ్చి ఫైబర్ టబ్బులు తెచ్చిండు, ఈ ఇళ్ళలో మట్టి పోసుకున్నాం, పెట్టుకున్నాం, రోజు ఒక కూరగాయలు తింటున్నాం, మా ఇంటికి సరిపోయాయండి, మాకు వెళ్తున్నాయి, మేము ఆరోగ్యంగా ఉన్నాము. ఇట్లనే అందరూ మంచిగా పెట్టుకొని మనం అందరం మంచిగా చూసుకుంటే ఈ హాస్పిటల్ పొంటి పోవాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పటి వరకు అయితే మాకు మంచిగా ఉందండి. మేము ఈ కూరగాయలు మా ఇంట్లోకి ఏది అవసరం వస్తాయో అవి మేము వాడుతున్నాం. ఇంకా కూడా పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది. మాకు రోజుకు ఒక చెట్టు కాస్తూ ఉంటే మాకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంది. పొద్దున 6 గంటలకు నేను లేచి వస్తానండి. లేచి వచ్చి తోట రోజు ఊడ్చుకోవాలండి. ఊడ్చుకొని కాయలు చెత్త చెదారం ఏదున్నా పొడి చెత్త చేసుకోవాలండి. తర్వాత సాయంత్రము 1 గంట సేపు వాకింగ్ అవుతుంది, వాటర్ పెడతా, ఏ చెట్టు వంగిపోతుంది, ఏ పువ్వు ఏడబడిపోతుంది, ఏ కాత ఏడ రాలిపోతుంది అవి చూసుకుంటా. సాయంత్రం వరకు 1 గంట సేపు ఇది చూసుకుంటామండి మేము. ఇక అంతవరకు ఇప్పుడైతే ఏ మందులు వాడింది లేదు, ఏ దోమ రాలేదు, ఏ పురుగు రాలేదు, చెట్లు బాగున్నాయి, మంచిగా పెరుగుతున్నాయండి. పుదీనా అయినా ఈ కొత్తిమీర అయినా పాలకూర అయినా ఏది వండినా దాంతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు బయట కూరగాయలు తెచ్చి మనం బయట ఇంట్లో ఎట్లా వండుకుంటాం, అది ఏమైతే పిల్లలకు మోషన్లు అవుతున్నాయి. పాలకూర ఏ మందులు వేస్తారో, ఏ నీళ్ళు పెడతారో, అది హెల్త్కి ఎట్లా ఉంటుందో, అది తిన్నసంది పిల్లలు చిన్నపిల్లలకు పాలకూర పెట్టినా పప్పులు వేసినా అది మోషన్లు తప్పకుండా అవుతున్నాయి. ఇంకా మనం ఇంటి తింటే మనకు హెల్త్ గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఇక మన కాయలు మనం తింటున్నాము, మనం బాగుంటామండి, మన రుచిగా ఉంటాయి ఇవి. మనం పండించుకున్న పంటనే మన రుచి, మన ఎరువులు మనం వాడుతున్నాం కనుక మనం బాగుంటుంది. మనం పెంచుకునే చెట్లలో కూడా కొన్ని చిన్నపిల్లలకు మనం చేసుకోవచ్చు అండి. వామాకు ఉంది, మల్టీ విటమిన్ అది ఆ చెట్టు ఉంది, పుదీనా ఉంది, మన ఇది తులసి ఉంది. పిల్లలకి ఏ జలుబు వచ్చినా దగ్గు వచ్చినా అవి మసలు పెట్టి మన పిల్లలకు తాపుకోవచ్చు. మనం కూడా పొద్దున్నే లేవంగానే కూడా గ్రీన్ టీ అది లెమన్ గ్రాసు మనకి పెట్టుకోవాల్సినవి, టీ పెట్టుకొని మనం అవి తాగాలి, పుదీనా పెట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళు అడుగుతూనే ఉన్నారండి, ఎందుకు పెట్టిర్రు, ఇది ఏం చేసిండ్రు, నీకు పని లేదని పెట్టుకున్నావా, నువ్వు ఇది ఎందుకు పెట్టుకున్నావు. నాకు పని లేదని కాదు, నాకు పని అవసరమే. నేను ఎంత చేసుకుంటే మనకు అంత అది హెల్తీగా ఉంటాము, ఆరోగ్యం బాగుంటుంది. మనము బయట ఇక్కడక్కడ తిరిగి వాకింగ్లు చేసి ఇడదిని ఆడదిని ఆడముచ్చట పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన ముచ్చట్లతోటి లేదు, మన పని మన ఇంటి పని మనం చేసుకుంటే మనం హెల్తులము, మనం రోగాల పాలిట పడము, మన హెల్త్ మనం చూసుకుంటాము. మన కష్టం అవుతుంది, పెట్టేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. అమ్మా నేను నిన్నమో ఇంటికాడ వేసి ఇలా వండుకొని ఇలా నేను ఎట్లా చెట్లు పెట్టుకోవాలన్న బాధ అనిపిస్తుంది. అనిపించినా కొంచెం ముందుకు పోతే ధైర్యం చేసి ముందు మనం పెట్టుకున్నామంటే బునియాది ఇల్లు ఎట్లా కట్టుకుంటామో, ఆ బునియాది ఎట్లా కడుతున్నామో, ఆ బునియాదికి ఎంత కష్టం అవుతుందో ఈ చెట్లకు కూడా అంత అవుతుంది.
అవుతుంది. అయినప్పుడు కూడా మనకు తర్వాత ఫలితం ఇస్తుంది. కష్టం ఎంత ఉంటుందో ఫలితం కూడా అంత ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మనం హాస్పిటల్కు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. అందుకు కారణం మనం తినే ఆహారమే ప్రధాన లోపంగా ఉంటోంది. అదే ఖర్చుని ముందు జాగ్రత్తగా మిద్దె తోట సాగుకి ఖర్చు చేశామని తన తండ్రి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. వీటితో పాటు బాల్య దశలో మొక్కల పెంపకాన్ని అలవాటు చేస్తే పిల్లల్లో మంచి ఆలోచనలే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే సేంద్రియ పంటలపై అవగాహన కల్పించిన వారం అవుతామని శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. మేము వ్యవసాయదారులమే, పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చూసిన వాళ్ళమే. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ఇక్కడ గట్కేసర్లో ఇల్లు కట్టుకున్నాను. నేను ఇక్కడనే బిజినెస్ చేసుకుంటున్నా. ఇది చేసుకుంటుంటే ఈ కూరగాయలు బయట కొనాలంటే అన్నీ మురికాలు బయట పక్కకు మూసి ఉంది. ఆ కూరగాయలు తెస్తురేమో అని మాకు పెద్ద బాధ అనిపించేది. కొనాలి తినాలంటే భయం అనిపించేది. దీన్ని బట్టి చూస్తే మన ముద్ద మీద మనం చేసుకోవాలి, మనం తినాలి, మనం కష్టపడాలి. మనం చేస్తే మంచిగా ఉంటుంది. మనం చేసిన పనే కాక మన పిల్లలు కూడా మన్మరాలు కూడా భవిష్యత్తు ఇల్లు ఈ దగ్గర తింటే మంచిగా ఉంటుంది, మేము తినేవి కూడా అలాగే ఉంటే మంచిగా ఉంటుందని ఆలోచనతోటి ఇది చేసుకొని వస్తున్నాము. ప్రతి ఒక్క కూరగాయలు, ప్రతి ఒక్క పూల పండ్లు, ప్రతి ఒక్క చెట్లు అన్నీ పెట్టి ఇవి మెయింటెనెన్స్ చూసుకుంటూ వస్తున్నాము. ఇది మంచిగా ఉండాలని ఆలోచన. మా మన్మరాలు కూడా ఇటువంటివి తింటేనే భవిష్యత్తుకు వాళ్ళకు కూడా ఇదే మాదిరిగా వస్తుందని, వాళ్ళ సొసైటీ మంచిగా అవుతుందని. పైగా ఎక్కడ పొద్దున వాకింగ్ పోయినా మళ్ళీ వచ్చి చూసుకున్న దాకా జ్ఞాపకం ఇదే ఉంటుంది మైండ్. సాయంత్రం వచ్చి ఎక్కడ బిజినెస్లో పోయినా మళ్ళీ సాయంత్రం వచ్చి కూడా ఇక్కడ చూసేదాకా మనసు ఒప్పుకోదు. ఇది చూసిన తర్వాతనే మళ్ళీ భోజనం చేయాలన్న ఆలోచన వస్తుంది. కాకుండా మొత్తం చూసేది మా మిస్సెస్ వినోద. ఆమె బాధ్యత చూసుకొని, ఆమె బాగా చూసుకొని మెయింటెనెన్స్ చేస్తున్నది. చూస్తే మేము కూడా ఇప్పుడు పొద్దున ఏ టైం దొరికినా ఇళ్ళకి వచ్చి చూసుకొని మొత్తం చేసుకొని అన్ని జాగ్రత్తలు పడుతూ ఉన్నాము. చేసుకొని ఇలాగే అందరూ కూడా అలాగే చేసుకుంటే భవిష్యత్తు అందరికి కూడా మంచిగా ఉంటుంది. అందరి పిల్లలు అప్పుడు కల్చర్కి ఇప్పుడు కల్చర్ చాలా డిఫరెంట్. ఇప్పుడు చెప్తే ఏ వెనకటి జమ్మాల మేము తినే తిండి ఇప్పుడు తినే వాళ్ళకి తిండి చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళకి ఏంది బజార్లో పోయి ఇటు పైసలు కొనుక్కొచ్చుకుంటారు. అది ఏంది, ఎక్కడ వండింది, ఎక్కడ తినేది, ఏమైంది అనేది ఏం తెలియదు. మాకు అవి చూసినాం కనుక మాకు అది ఇబ్బందులు మేము చూసినాము. ఇప్పుడు చూస్తే మాకు కొనాలంటేనే ఏదో బాధతోటి కొన్నాం ఇప్పటి వరకు కూడా. కానీ ఇది మనం సొంతం చేసుకుని మనం తింటేనే మంచిగా ఉంటుందనే ఆలోచనతోటి దీని గురించి మిద్దె మీద ఇది ప్రయత్నం చేసినాము. ఖర్చు ఎంతైనా సరే మన ఆరోగ్యానికి ముఖ్యం, మన ఆరోగ్యం ముఖ్యం. ఖర్చు లెక్క కాదు అది. ఖర్చు భవిష్యత్తు లేనిపోయిన రోగాలు వస్తే దానికి ఎన్నో పెడతాం. దీన్ని పెడితే నష్టం ఏముంది? మనం పెట్టుకుంటాం, మన ఇంట్లోనే ఉంటుంది. మనం చూస్తుండగా మన కూరగాయలు మనం తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఏం డోకా లేకుంటుంటాము. భవిష్యత్ పిల్లలకు కూడా మంచిగా ఉండాలని, ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆలోచన ఇది. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.